అందరికీ నమస్కారం. ఆర్థిక ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ ని చేస్తున్నాము. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా. మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన హిందూ సాంప్రదాయాల్లో చాలా పండుగలు ఉన్నాయి కదా మేడం. వినాయక చవితి అనగానే నాకు కూడా ఎంతో సంతోషంగా అదొక ప్రత్యేకమైన పండుగ లాగా అనిపిస్తూ ఉంటుంది మేడం. ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటారు వినాయక చవితికి? వినాయక చవితికి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ముందుగా ఆయన అన్ని గణాలకి అధిపతి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా వినాయకుడికి పూజ చేయందే పనికి జరగదు. విఘ్నాలకు కూడా ఆయనే అధిపతి. హిందూ సాంప్రదాయంలో ఏ విఘ్నాలు లేకుండా అన్ని పనులు జరగాలంటే వినాయకుడే ప్రాధాన్యంగా పూజ జరగాలి. వ్యాపారం బాగా నడవాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా, ఇంట్లో శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉండాలంటే మనం వినాయకుడి పూజ చేసిన తర్వాతనే ఏ పూజ అయినా మనం ప్రారంభిస్తాం. వినాయకుడి పూజ తర్వాతనే ఏ హోమాలైనా ప్రారంభిస్తారు. అలాంటిది వినాయకుడు పుట్టిన రోజు కాబట్టి, ఆయన విఘ్నాలకి అధిపతి కాబట్టి, ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని సంవత్సరం అంతా చల్లగా చూడమని, మా వ్యాపారాలు బాగా జరగాలని, మాకున్న పనులు బాగా జరగాలని, ఎటువంటి విఘ్నాలు కలిగించొద్దని, ఆయన ఉంటేనే మనకి పనులు ముందుకు వెళ్తాయి కాబట్టి, ఆయన అనుగ్రహం మన మీద ఉంటేనే మన పనులు అనేవి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి దానికి ఒక్కొక్క అర్థం ఉంది, ప్రతి పూజకి ఒక్కొక్క అర్థం ఉంది. అందులో వినాయకుడి పూజకి ఇంకా ప్రాధాన్యత ఉంది. వినాయకుడు పూజ చెయ్యిందే ఏ పనులు కూడా మనం జరుపుకోం. వినాయకుడు పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజుని మనం వీధి వీధి పందిర్లేసుకుని పత్రికలతో పూజిస్తూ, ఆ గణపతికి లడ్డు నైవేద్యం పెడుతూ చాలా ఘనంగా ఆయన పూజని జరుపుకుంటున్నాం. అందరూ చేసుకుంటున్నారు, అందరూ జరుపుకుంటున్నారు. కానీ ఇందులో ఏంటంటే ఎవరు కూడా ఆర్భాటాలకు వెళ్ళి పూజ చెయ్యొద్దు అని చెప్పట్లేదు. ఉన్నంతలో చేసుకోండి, మీకు ఉన్నంతలోనే చేసుకోండి. ఈ పూజ చేస్తేనే నేను బాగుంటాను అనే విధంగా కాకుండా, నాకు విఘ్నాలు తొలగిపోతాయి అన్న నమ్మకంతో నమ్మి ఆ విఘ్నేశ్వరుని మీ దగ్గర ఎంత ఉంటే అంతలోనే పూజ చేసుకోండి. ఆర్భాటంగా చేసుకుంటున్నారు అని అన్నారని అక్కడ మళ్ళీ ఇంకొక అప్పు జోలికి వెళ్ళి అప్పులతోటి పూజలు చేయొద్దు. అప్పులతో చేసే పూజలు కూడా దేవుడు కూడా స్వీకరించరు. అప్పు చేయటం అనేది కూడా దేవుడికి నచ్చదు. దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చే మనకు పంపించాడు ఇక్కడికి, భూమి మీదకి, ఈ పంచభూతాల్లోకి. మంచి ఆరోగ్యం, మంచి జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని అనుభవించమనే మనకు పంపించారు. కాబట్టి వినాయక చవితి అన్ని పండుగలలో ప్రాధాన్యమైనది, విఘ్నాలు లేకుండా జరగాలి. కాబట్టి మనకి వినాయక చవితి అనేది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జరుపుకోవాలి. ప్రతి ఇంట్లోనూ జరుపుకోవాలి. కుదరని వారు కుదరకపోతే వదిలేయండి. అది చెయ్యాలి అనేది ఏమీ ఇది కాదు. కాస్త దండమైన పెట్టుకుని ఆయనకి, స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మనసులో నమస్కారం పెట్టుకున్నా సరిపోతుంది. చేస్తేనే ఫలితం వస్తుంది అనేది ఏం కాదు, చూసినా ఫలితం వస్తుంది. ఆ పూజ ఎవరైనా చేస్తూ ఉంటే ఆ పూజ చూసినా గానీ చేసేవారి కన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. వినాయక చవితి చేయటం ద్వారా కూడా మనం కాస్మిక్ ఎనర్జీ పొందవచ్చు. దేవుణ్ణి చూస్తాం కాబట్టి అందులో నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. ఈ వినాయక చవితి సందర్భంగా మన ఆర్థిక ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మీరు ఎలాంటి జీవిత స్ఫూర్తిని ఇవ్వబోతున్నారు మేడం? ఈ వినాయక చవితి శుభ సందర్భంగా నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, ఇప్పటి నుంచి మనిషి ఒక గట్టిగా స్ట్రాంగ్ గా ఒక నిర్ణయం తీసుకుని వినాయక చవితి రోజు ప్రమాణం చేసుకోవాలి. జీవితంలో ఇంకెప్పుడు నేను అప్పు చెయ్యను, అప్పు జోలికే వెళ్ళను అని ఒక గట్టిగా ప్రమాణం చేసుకుని, ఉన్నంతలో మంచిగా గ్రాండ్ గా పండగను చేసుకుని, ఆ వినాయకుడి యొక్క కాస్మిక్ ఎనర్జీ మనలోకి తీసుకుని, అలాగే అది శక్తి వస్తుంది అని దేవుణ్ణి నమ్మి మీరు ఒక ప్రమాణం చేసి, నేను ఇక అప్పు జోలికి వెళ్ళను, నేను స్వతంత్రంగా నా వరకు నేను సంపాదించిన దాంతోనే నేను పూజ చేసుకోగలిగే స్థాయికి నేను రావాలి, ఆ స్థాయిలో నేను ఉండాలి, నా స్వతహాగా నా సంపాదనతో పూజ చేసుకునే శక్తి, స్వేచ్ఛ, స్వతంత్ర జీవితమైన జీవితాన్ని నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికి, ఇదే వినాయక చవితికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు తులతూగేలాగా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని వినాయకుడి దగ్గర గట్టిగా ప్రమాణం చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకుంటే అవుతుంది. అది ఎలా అవుతుందంటే, మిమ్మల్ని మీరే దైవంగా భావించుకుని మిమ్మల్ని మీరే మార్చుకుంటూ, మాటే మంత్రం. మనిషి మాటకి చాలా పవర్ ఉంది. మనం అనుకుంటాం ఏదో మాటే కదా మాట్లాడేసామంటాం. మాట అనేది చాలా పవర్ గా ఉంటుంది. మాటలోనే చాలా శక్తి కూడా ఉంది. ఆ శక్తితోటి మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. గట్టిగా మీ మనసులో ఒక సంకల్పం పెట్టుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి మన ఛానల్ ప్రేక్షకులందరూ ఆర్థికంగా నిలబడాలని, ఆర్థికంగా ఎదగాలని, మళ్ళీ వచ్చే
వినాయక చవితికి అందరూ సంతోషంగా ఆర్థికంగా బలపడాలని, వారి కష్టార్జితాన్ని నమ్ముకోవాలని, అందరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని, అందరూ బాగుండాలని నేను ఒక మంచి సంకల్పంతో ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. మిమ్మల్ని ఒక్కసారి నమ్మి చూడండి, నా మాటను నమ్మి చూడండి. నమ్మి మీరు నేను చెప్పినట్టు ప్రమాణం చేసుకుని రోజువారీలో ఖర్చుల్ని లెక్కలు రాసుకుంటూ ఎక్కడ ఏం చేసుకుంటున్నాం అంటే మీ లెక్కలు మీరు క్యాల్కులేట్ పరంగా వెళ్ళండి. ఖచ్చితంగా మీ జీవితంలో అప్పులు అనేవి ఉండవు. మీరే ఇచ్చే స్టేజ్ లో ఉంటారు తప్ప అప్పులు చేయాల్సిన అవసరం గానీ మీకు ఎప్పటికీ రాదు. నన్ను నమ్మి మీరు వినాయకుడి దగ్గర ఆ ప్రమాణం చేసుకుని మీరు ఆ పూజ ఖచ్చితంగా చేసుకోండి. ఆ పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. మన ప్రాచీనం నుంచి వచ్చిన పూజ అది. దానికి చాలా చాలా శక్తి ఉంది. నేను చెప్పినట్టు మీరు ఈ పూజ సక్రమంగా ఆచరించండి, శ్రద్ధగా చేసుకోండి. మీరు ఆర్థికంగా వచ్చే సంవత్సరానికి బలపడతారు. నేను చాలా నమ్మకంతో చెప్తున్నాను. ఈ వినాయక చవితి సందర్భంగా మీరు ఇచ్చిన స్ఫూర్తిని వారి జీవితంలో సక్రమంగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ.